నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. పవన్ కళ్యాణ్‌కి ఒక రికగ్నైజేషన్ వచ్చింది సార్. అంటే పార్టీని గుర్తించారు అనేది న్యూస్ వచ్చింది. సో అసలు రికగ్నిషన్ రావడం వల్ల ఈ పార్టీకి ఉపయోగం ఏంటి సార్? మామూలుగా పొలిటికల్ పార్టీలు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి రిజిస్టర్డ్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ. రిజిస్టర్డ్ పార్టీ అంటే ఎవరైనా పొలిటికల్ పార్టీ పెట్టచ్చు. నువ్వైనా పెట్టచ్చు, నేనైనా పెట్టచ్చు. అలాగా ఎవరైనా పొలిటికల్ పార్టీ పెట్టచ్చు. దానికి రిజిస్టర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, రిజిస్టర్డ్ పార్టీ ఉంటుంది. రికగ్నిషన్ రాదు. రికగ్నిషన్ రావాలంటే మన ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కొన్ని క్రైటీరియా, ఒక 5 రకాల క్రైటీరియా ఉందన్నమాట. ఒక పార్టీ రిజిస్టర్డ్గా ఉన్న పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ కావాలంటే ఒక 5 క్రైటీరియాలు ఏదో ఒక క్రైటీరియాని మీట్ అవ్వాలి. సో అందులో ఫస్ట్ ఏంటంటే 6% ఓట్లు. ఇది నేను ఓన్లీ రాష్ట్ర పార్టీలకు మాత్రమే చెప్తున్నాను, జాతీయ పార్టీలు కాదు. ఇది ఎందుకంటే జనసేన రాష్ట్ర పార్టీ కాబట్టి ఒక రాష్ట్రంలో ఏ పార్టీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పోటీ చేస్తుంది, ఆ రాష్ట్రంలో జనసేనకు టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో 6% ఓట్లు వచ్చి ఉండాలి. ఇది గతంలో రాలా. గతంలో 2019లో పోటీ చేసినప్పుడు 5.53% మాత్రమే జనసేనకి షేర్ వచ్చింది, ఓట్ల షేరు. అది రావడంతో పాటు 2 సీట్లు కూడా రావాలి. టోటల్ సీట్లలో 2 రావాలి. 2 రాలి, అప్పుడు ఒకటే వచ్చింది. కాబట్టి జనసేనకి అప్పుడు ఇవ్వలేదు. అయితే ఇప్పుడేమైంది, జనసేనకి టోటల్గా 21 సీట్లు వచ్చినాయి. పర్సంటేజ్ కూడా జనసేనకు మొత్తం ఓట్లు 23,17,747 ఓట్లు వచ్చాయి జనసేనకు మొన్న. ఎందుకంటే అది పోటీ చేసిందే 21 స్థానాల్లో కదా. 21 స్థానాల్లో పోటీ చేసినప్పటికి కూడా 23 లక్షల పైన ఓట్లు వచ్చాయి. 6.8% కూడా వచ్చాయి. అంటే ఇది క్రైటీరియా మీట్ అయిపోయింది. 6% కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి, 2 సీట్ల కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, 21 సీట్లు వచ్చాయి. కాబట్టి క్రైటీరియా ఓకే అయిపోయింది కాబట్టి ఇది ఇచ్చేసింది. రెండవ క్రైటీరియా ఏంటంటే లోక్సభ స్థానాల్లో, ఆ రాష్ట్రంలో లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తారు కదా, అందులో అయినా 6% వస్తే చాలు. అట్లాగే 1 సీట్ అన్నా వచ్చి ఉండాలి. అది రెండోది. మూడోది ఏంటంటే టోటల్ సీట్లలో 3% సీట్లు తెచ్చుకోవాలి. అప్పుడు ఈ ఓట్ షేర్ అనేది ఉండదు. 3% సీట్ షేర్ ఉంటే కూడా ఇస్తారు. నాలుగోది అట్లీస్ట్ ఒక ఎంపీ అయినా గెలిచి ఉండాలి. 25 ఎంపీలలో ఒక ఎంపీ గెలిచి ఉండాలి. ఐదవది ఏంటంటే ఇది ఈ మధ్య పెట్టారు, 8% టోటల్ ఓట్ షేర్. ఒక క్యాండిడేట్ గెలవకపోయినా ఓట్ షేర్ 8% ఉన్నా కూడా రికగ్నైజేషన్ ఇస్తారు అన్నమాట. సో ఈ పార్టీకి ఫస్ట్ క్రైటీరియానే మీట్ అయిపోయింది. ఇది జనసేన 6.8% ఓట్ షేర్ వచ్చింది, 21 సీట్లు గెలుచుకుంది. కాబట్టి జనసేనకు రికగ్నిషన్ అనేది నిన్ననే డిక్లేర్ చేశారు సెంట్రల్ ఈసీ, ఎలక్షన్ కమిషన్. అయితే దీనివల్ల లాభం ఏంటంటే రికగ్నైజ్ అయితే పార్టీలకి ఏంటంటే, రికగ్నైజ్డ్ పార్టీలకి కొన్ని సపరేట్గా ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే కొన్ని ప్రమోషన్లు చేసుకోవచ్చు, తర్వాత వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ని ఎక్కువ మందిని పెట్టుకోవచ్చు, తర్వాత ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎలక్షన్ కమిషన్ మీటింగ్స్ పెట్టినప్పుడు వీళ్ళని కన్సల్ట్ చేస్తారు. ఇలాంటి అనేక ప్రివిలేజెస్ ఉంటుంది. అట్లాగే సింబల్ ఇంకెవరికి ఇవ్వకూడదు. గ్లాస్ సింబల్ అనేది ఇంకా వాళ్ళకి, వేరే రాష్ట్రంలో ఇవ్వచ్చు. ఉత్తరప్రదేశ్లో చేస్తే గ్లాస్ సింబల్ అవ్వచ్చు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వరు ఆ రకంగా. ఎందుకంటే ఇప్పుడు గాజు గ్లాస్తో చాలా మంది దగ్గర ఉన్న సిమిలర్గా ఉన్న వాటితో గాజు గ్లాస్తో కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసారు. అంటే వీళ్ళు పోటీ చేసిన దాంట్లో తప్ప మిగతా వాటిలో ఇచ్చేయడం అనేది కూడా జరిగింది. దానివల్ల బోల్డ్ కన్ఫ్యూజన్ కూడా వచ్చింది. సో అందుకని గాజు గ్లాస్ ఇప్పుడు పర్మనెంట్గా ఉంది కాబట్టి మామూలుగానే పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ని ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక రకంగా ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అలాగా ఇప్పుడు ధైర్యంగా చేయొచ్చు. ఇంతకుముందు చేసినా కూడా దాన్ని ఇంకెవరో మళ్ళీ వాడుతుంటారు. అది మామూలుగా చదువు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తర్వాత ఆ సింబల్ కరెక్ట్గా ఉండదు, పేరు చదవలేరు, అలాంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా ఉంటాయి. సింబల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందువల్ల పర్మనెంట్ సింబల్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది.
అట్లాగే మిగతా రికగ్నైజ్డ్ పార్టీలకు ఉండే ప్రివిలేజెస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనకి ఉంటుంది. ఇది ఒక రకం పవన్ కళ్యాణ్కి నెక్స్ట్ స్టెప్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఇవాళ పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చర్చ మొత్తం తిరుగుతుంది. చంద్రబాబు మీద కంటే కూడా పవన్ కళ్యాణ్ మీద తిరుగుతుంది గత కొంతకాలంగా, ఎలక్షన్ ముందు కూడా. ఎందుకంటే ఆయన చంద్రబాబు జైలుకి వెళ్ళి ఒక రకంగా పవన్ కళ్యాణ్కి మంచి పని జగన్ చేశాడు. చంద్రబాబును అరెస్ట్ చేయకపోయింటే పవన్ కళ్యాణ్కి ఈ స్థాయిలో పేరు వచ్చేది కాదు. ఎప్పుడైతే అరెస్ట్ చేశాడో దానివల్ల తెలుగుదేశం శ్రేణులంతా కూడా బాగా డేలా పడిపోయి ఇదైన కండిషన్లో పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్గా జైలుకి వెళ్ళి ఆయన మద్దతు తెలపడం, పొత్తు పెట్టుకుంటామని అనౌన్స్ చేయడం, దీంతో ఏమైంది, తెలుగుదేశం వాళ్ళకి అందరికి కూడా ఒక సాఫ్ట్ కార్నర్ పవన్ కళ్యాణ్ మీద వచ్చింది. అంటే మనమంతా ఒక లోలో ఉంటే, డిప్రెషన్ కండిషన్లో ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చి అన్కండిషనల్గా ఆయనకి ఎన్ని సీట్లు ఇస్తారు ఏమీ తెలియదు, అయినా కూడా ఆయన పెట్టుకున్నాడు. సో దాంతో ఏమైపోయిందంటే అందరికీ పవన్ కళ్యాణ్ పట్ల ఒక సానుభూతి వచ్చింది. సో చంద్రబాబు కూడా దానివల్ల ఎవరికి ఎప్పుడు ఆయన పొత్తులో ఉన్న ఏ పార్టీకి ఇవ్వని విలువ పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు. ఆయన స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం కానీ, పవన్ కళ్యాణ్తో కలిసి వాళ్ళ పార్టీ సమన్వయ కమిటీ వేయడం కానీ, ఇవన్నీ ఎప్పుడు వేరే పార్టీలతో ఎప్పుడు చేయలే ఆయన. కానీ పవన్ కళ్యాణ్కి అంత పెద్దపీట వేశాడు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ని పెంచడం కోసం లోకేష్ని ఎక్కడ వేరే నియోజకవర్గాల్లో తిప్పకుండా స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ని అన్ని చోట్లకి తిప్పడం దగ్గర నుంచి ఇంకా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు. సీట్ల విషయంలో మాత్రం జనసేనకు అసంతృప్తి ఉంది. 21 అంటే ముందు వచ్చిన సీట్లలో కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది బీజేపీ కోసం. అక్కడ చంద్రబాబు కాంప్రమైజ్ అవ్వకుండా పవన్ కళ్యాణ్కి తక్కువ ఇవ్వడం అనేది చేశాడు ఆ విషయంలో. కానీ పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం మాత్రం చంద్రబాబు స్ట్రాటజీగా చేశాడు. దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజానికి పవన్ కళ్యాణ్ హెల్ప్ కానీ, ఇటు బీజేపీ హెల్ప్ కానీ అవసరం లేని కంప్లీట్ మెజార్టీ చంద్రబాబుకు ఉంది. 134 సీట్లు వచ్చాయంటే చాలా చాలా బ్రహ్మాండమైన మెజార్టీ. అయినా కూడా ఆయన పవన్ కళ్యాణ్కి పెద్దపీట వేయాలని ఆయన కోరుకున్న శాఖలో దాదాపు 5 శాఖలు ఆయనకి ఇచ్చాడు. దాని తర్వాత ఏకైక ఉప ముఖ్యమంత్రిగా ఆయన పెట్టాడు. ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా చంద్రబాబుతో పాటు ఈయన ఫోటో కూడా పెట్టమని. నిజానికి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు లీగల్గా. ఒకటి కృతజ్ఞత, తను గతంలో తన పార్టీ క్రైసిస్లో ఉన్నప్పుడు నిలబడ్డాడు, ఒక బూస్టప్ ఇచ్చాడు అనేది ఒకటి. రెండవది నెక్స్ట్ ఎలక్షన్లకు కూడా పవన్ కళ్యాణ్ని పెట్టుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీ తెలుగుదేశంతో కలిసి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అసలు ఈ అరెస్ట్ వెనక మోడీ ఉన్నాడనేది తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మారు. ఒక్క చంద్రబాబు తప్ప ఇంకెవరికి కూడా తెలుగుదేశంలో ఇష్టం కూడా లేదు బీజేపీతో కలవడం. ఎందుకంటే దానికి ఓట్ షేర్ ఏం లేదు, 1% కూడా లేదు. పైగా జగన్తో కుమ్మక్కయ్యారు. అరెస్ట్కి వాళ్ళ హెల్ప్ లేకుండా అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఇలాంటి కండిషన్లో మనం ఎందుకు పోయి కలవాలి అనేది అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పట్టుబట్టాడు, పవన్ కళ్యాణ్ బీజేపీని పట్టుబట్టాడు. అందుకని అదొక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే సెంట్రల్లో పవర్ ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే జగన్కి రేపు హెల్ప్ చేస్తే పోల్ మేనేజ్మెంట్లో మనం బలహీనపడతామని చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్. వాళ్ళకి ఎంత పర్సెంట్ ఉందని పక్కన పెడితే పోల్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఆయనకు తెలుసు. అందువల్ల కూడా ఆయన పెట్టుకున్నాడు. మూడవ కారణం ఏంటంటే రేపొద్దున పొరపాటున మనం ఓడిపోతే జగన్ ఇక్కడ అధికారంలో ఉండే, అక్కడ బీజేపీ ఉంటే కేసులు వెంటాడుతాయి, జైళ్ళల్లో పెట్టే ప్రమాదం ఉంది. అది కూడా అవాయిడ్ చేయాలనేది ఇలా బహుముఖ ప్రణాళికతో చంద్రబాబు బీజేపీ వెంట పడి మరీ పవన్ కళ్యాణ్ వెంట పడి మరీ పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహించి చేశాడు. దానివల్ల నెక్స్ట్ కూడా 29లో కూడా చంద్రబాబు 29లో కావచ్చు, అంతకుముందు ఒకవేళ ఎన్నికలు వచ్చినా ఇదే కూటమితోనే ఎన్నికలకు వెళ్ళాలని చంద్రబాబు ప్లాన్. ఎందుకంటే ఏమాత్రం వీళ్ళిద్దరు బయటకు వెళ్ళినా మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ అయిపోతుంది. దానివల్ల జగనే లాభపడతాడు. అంటే ముఖాముఖిగా జగన్ని ఢీ కొనలేమన్న భయం అయితే చంద్రబాబుకి ఇప్పటికీ ఉంది.